కృష్ణారావు గారు మనం ఉద్దేశించి కృష్ణారావు గారిని ప్రసంగించవలసిందిగా సభని తెలంగాణ అమరవీరులకు జోహార్ అర్పిస్తూ వేదికపైనటువంటి సహచర మంత్రివర్యులు ట్రాన్స్పోర్ట్ శాఖ మంత్రులు మహేందర్ రెడ్డి గారు, ఈనాటి ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి శ్రీమతి భాగ్యలక్ష్మి భూపతిరెడ్డి గారు, వేదికపైన పెద్దలందరికీ పేరు పేరున, వేదిక ముందున్నటువంటి మిత్రులకు, టీఆర్ఎస్ నాయకులకు, కార్యకర్తలకు, అక్కలకు, చెల్లెలకు, అన్నలకు, తమ్ములందరూ కూడా మీ అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నా. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి కారు గుర్తుకు భాగ్యలక్ష్మి గారికి ఓటేమనడానికి వచ్చినాం. వేస్తారా? ఎందుకు వేస్తారు? తెలంగాణ వచ్చిందయ్యా, అభివృద్ధి కోసం అందరూ రేపు మేము కూడా చేస్తామంటారు. ఓట్లు అడిగినప్పుడు రేపు ఏం చేస్తామంటే ఏం కావాలంటే కొండ మీద కోతి చేస్తామంటారు. రేపు అడిగేటువంటి బీజేపీ వాళ్ళు కూడా మేము చేస్తామంటారు, ఎంఐఎం వాళ్ళు మేము చేస్తామంటారు, కాంగ్రెస్ వాళ్ళు మేము చేస్తామంటారు. రేపు చేస్తామనే దాన్ని నమ్మి ఓట్లేస్తారా? దానికి ఆధారం ఏంటి? బేస్ ఏంటి? ఒక్కటే మాట, ఒక్కటే ముచ్చట చెప్తా. మన ఇంటి ఆడబిడ్డను ఒక ఇంటికి సంబంధం మనం ఖాయం చేయాలంటే ఫలానా సంబంధం అక్కడ బాగుందంటే పోతాం, చూస్తాం. పిల్లగాడు బాగున్నాడు, ఎర్రగా బుర్రగా అంటే ఉన్నాడంటే 100 మంది ప్రజల సమస్యలకు సంబంధించి, అది తాగునీరు కావచ్చు, సాగునీరు కావచ్చు, కరెంటు కావచ్చు,